ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీపై కేసు నమోదైంది. అది కూడా భూ కబ్జాకు ప్రయత్నించిన కేసు. ఇక్కడ ప్రభుత్వం సిన్సియర్ గా ఉంది, అందుకే ఎవరిని వదిలిపెట్టలేదని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి కబ్జా ప్రయత్నం చేసి బయటపడడం ఓ సిన్సియర్ అధికారి వల్ల కేసు నమోదు కావడంతో విషయం బయటకొచ్చింది. అధికారం ఉందని అర్ధరాత్రి పూట ఓ ప్రైవేటు వ్యక్తి స్థలంలోకి ప్రవేశించి కూల్చివేతలు చేయడాన్ని ఎవరు సహిస్తారు? మంత్రిగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది వేరు. అందుకే పొంగులేటి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బడా కాంట్రాక్టర్ గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అధికారంతో మరింత సంపాదించాలనుకోవడం వల్ల ఆయనున్న పార్టీ బదనం అయిపోతుంది. వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఎవరూ ఊహించినంతగా ఖర్చు పెట్టి గెలిచిన ఆయన ఆ తర్వాత ఆ డబ్బుతో శాసించడం కామన్ అయిపోయింది. వైసీపీకి భవిష్యత్తు లేదని తేలడంతో బీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ అక్కడ ఆయన దందాల గురించి స్పష్టత ఉందేమో కానీ కేసీఆర్ పెద్దగా ప్రోత్సహించలేదు. ఛాన్స్ ఇస్తే మొత్తానికే ముంచేస్తాడని అనుకున్నారేమో కానీ ఆయన్ని మాత్రం దూరం పెట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన చేస్తున్న నిర్వాకాలు చూసి బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ అందుకే ప్రోత్సహించలేదని చెప్పుకుంటున్నారు.